For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు రవికిరణ్ గురూజీ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, కామద ఏకాదశి రోజు ఏ విధంగా మనం పూజ చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనకు లభిస్తుంది, అలాగే ఏ మంత్రాన్ని జపించాలి? కామద అనే అక్షరం ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి అరిషడ్ వర్గాలు. ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చింది ఏమిటండి? కామం. అటువంటి కామద అంటే ఏమిటి? కోరిక అని అర్థం. కామద ఏకాదశి అంటే కోరికలు తీర్చుకునే ఏకాదశి తిథిగా పరిగణించబడుతుంది. అందువల్ల ఏకాదశి తిథి మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి తిథి. ఎందువల్ల అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం అనేది, ఏకాదశి ఉపవాస దీక్ష చేయడం అనేది ఒక నియమముగా వస్తుంది మనకి. అది మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉన్నాయి. ఈ 24 ఏకాదశిలో విశేషమైన ఏకాదశులు కొన్ని ఉంటాయి. అటువంటి ఏకాదశుల్లో ఈ కామద ఏకాదశి కూడా ఒకటి. ఎందువల్ల అంటే విశేషముగా విష్ణుమూర్తి ఆరాధన చేయటం ఇక్కడ విశేషంగా చెప్పబడింది. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు, సాయంత్ర సమయమందున విష్ణు ఆరాధన చేయటం గొప్పగా చెప్పబడింది. అట్లా విష్ణుమూర్తి సత్యనారాయణ వ్రతాలని, అలాగే విష్ణు సూక్త పారాయణలు, విష్ణు సహస్రనామ పారాయణలు ఇట్లాంటివి చేయడం ద్వారా ఆ విష్ణు అనుగ్రహం అనేది పొందడం అనేది జరుగుతుంది. ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క ఏకాదశి ఉపవాస దీక్ష చాలా ప్రమాణంగా చెప్పబడింది. ఎందువల్ల అంటే ఒకానొక సందర్భంలో ఒక గురువుగారు ఒక శిష్యుడు, ఒక చిన్న జరిగిన కథ ఇది ఆల్రెడీ. ఒక గురువుగారు శిష్యుడు, ఆ శిష్యుడికి ఏమీ తెలియదు, గురుకులంలో ఉంటూ ఉండేవాడు. అట్లా గురుకులంలో ఉన్నప్పుడు ఈ యొక్క గురువుగారు ఏకాదశి నాడు అందరూ ఉపవాసం ఉండాలి అని నియమం పెట్టారు. ఈ పిల్లవాడు కొంచెం కొత్త పిల్లవాడు, ఈ పిల్లవాడికి ఏమీ తెలియదు శిష్యుడికి. గురువుగారు నేను ఉపవాసం ఉండాలని, నా వల్ల కాదు అని అన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో వెంటనే గురువుగారు అన్నారు, అయితే ఒక పని చేయి నాన్న, నువ్వు ఈ పక్కనే అరణ్యం ఉంది కదా, అరణ్యంలో నీకు వంట సామాగ్రి ఇస్తాను, నువ్వు ఒకటి వండుకు తిన్నా ఆయన, ఆ పెట్టే ముందు భగవంతుడికి సమర్పించి తిను అని అన్నాడు. సరే, రాముడికి సమర్పించి తిను అనేసరికి వెంటనే ఆయన సమర్పించుదామని చెప్పేసానని వెళ్ళి చక్కగా ఆ పాక సామాగ్రి తీసుకుని పక్కనే చిన్న అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని చక్కగా వంట అంతా పూర్తి చేసుకుని రామా అయ్యే అని పిలిచాడు. అంటే భగవంతుని పిలవమన్నారు కదా గురువుగారు చెప్పినట్టు చేయాలి, శిష్య ధర్మం. గురువుగారు అది చేయని ఆయన అంటే ఇంక చేసేయటమే. అది మంచి చెడు విషయం గురువుగారికే చెందుతుంది. ఎందుకంటే ఏ గురువు అయినా సరే 1-2 సార్లు ఆలోచించి చెప్తా. మరి గురువు ఎప్పుడైతే చెప్పాడో ఆ గురువు చెప్పినట్టుగానే భగవంతుడు పిలిచేసరికి భగవంతుడు వచ్చాడు అక్కడ విషయం. ఎందుకంటే చిన్నపిల్లవాడు ఎటువంటి లోపల కల్మషాలు లేకుండా భగవంతుని పిలిస్తే భగవంతుడు ప్రసన్నమవుతాడు కాబట్టి ఆయన వచ్చాడు. ఆ ప్రసాదం ఆయన తినేసాడు పిల్లవాడికి లేకుండా. మరలా గురువుగారు ఏకాదశి వచ్చింది, మరలా గురుకులంలో మరలా ఏకాదశి వచ్చేసరికి మరలా ఆహారం వండుకోవడానికి మరలా పాత్ర. గురుగారు మీరు మొన్న ఇచ్చిన ఆహారం సరిపోలేదు, అందువల్ల మీరు కొంచెం ఎక్కువగా కావాలి నాకు అని అన్నాడు. అనేసరికి సర్లే పిల్లవాడు ఎంత తింటాడే అని కొంచెం ఎక్స్ట్రాగా ఎక్కువగా ద్రవ్యం, పాక ద్రవ్యాలు అవన్నీ ఇచ్చేసరికి వెంటనే మళ్ళా పిలవడం మొదలుపెట్టాడు. నైవేద్యం వండుకున్నాడు. రామ అయ్యే అనగానే రాముల వారితో పాటు సీత అమ్మవారు వచ్చింది. వాళ్ళిద్దరూ తీసుకునేసరికి ఎప్పుడైతే రాముడు సీత ఆహారం తీసుకున్నారో ఈ పిల్లవాడికి లేకుండా మరలా ఏకాదశి వచ్చింది. 3వసారి లక్ష్మణుడు వచ్చాడు. 4వసారి పరివార దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రామ పరివారం రావడం వచ్చారు. చివరికి గురువారు నాకు మీరు ఇచ్చేది ఏం సరిపోవట్లేదు గురువుగారిని గట్టిగా అనేసరికి ఈసారి ఇచ్చి వీడు ఏం చేస్తున్నాడు, వీడు అబద్ధం ఆడుతున్నాడా ఏమిటి తెలుసుకుందామని చెప్పేసినని అక్కడ కూర్చున్నాడు. పక్కన ఒక చెట్టు కిందకు కూర్చుని ఏం చేస్తున్నాడా అని చూశారు. ఆయన చక్కగా ఇచ్చిన ద్రవ్యాన్ని అంతా వండి పెడుతున్నాడు. అదృశ్యంగా అందరినీ పిలవడం మొదలుపెట్టారు.
అందరు రామ అయ్యే, సీత అయ్యే, లక్ష్మణ అయ్యే, ఎవరైతే వస్తున్నారో అందరిని హనుమ అయ్యే అని అందరిని పిలవడం మొదలుపెట్టాడు భగవంతుడు. ఎప్పుడైతే భగవంతుడిని పిలవడం అంటే భగవంతుడిని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే పిలుస్తామో భగవంతుడు వస్తాడు. ఇక్కడ మనసు ప్రధానం. ఆ పిల్లవాడు అలా మనసు పెట్టి భగవంతుని పిలిచేసరికి చక్కగా భగవంతుడు వచ్చాడు. వచ్చి అదృశ్యంగా ఆ ద్రవ్యం అంతా తిన్నాడు. ఆయన కళ్ళకు మాత్రం తిన్నట్టుగా కనిపిస్తున్నారు, గురువుగారికి మాత్రం ద్రవ్యాలు అక్కడే ఉన్నట్టుగా కనబడుతున్నాయి. అంటే అక్కడ చూసే చూపులో కూడా అర్థం ఉంటుంది. అంటే మనం భక్తి మార్గంలో చూస్తే దైవానుగ్రహం అనేది లభిస్తుంది. ఇటువంటి కోరికలు తీర్చుకునే ఏకాదశే ఈ కామద ఏకాదశి. అంటే ఈ కథ ఉదాహరణకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా ఎటువంటి కోరిక తీరాలన్నా సరే ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణ వినటము, అట్లాగే విష్ణు సూక్తం పారాయణ వినటము, అట్లాగే విష్ణుమూర్తి ఆరాధన చేయటము, విశేషముగా సత్యవ్రతాలు, పూజలు, విష్ణువుకు సంబంధించిన ఆరాధనలు, విష్ణు దేవాలయాలు అవన్నీ దర్శనం చేసుకోవటము, ఇవన్నీ చేయడం ద్వారా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా భక్తులకు కలుగుతుంది. అందుకనే ఓం నమో నారాయణాయ అనేది విష్ణుమూర్తి యొక్క అష్టాక్షరి జపం ఆ రోజున కామద ఏకాదశి నాడు ఆ జపాన్ని విశేషంగా ఒక 11,000 సార్లు ఆ జపనామం చేయడం ద్వారా కోరికలు కూడా నెరవేర్చుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ విష్ణు సేవ చేసి ఆ ఏకాదశి నాడు కోరికలు తీర్చుకునే ఏకాదశి కాబట్టి ఆ మన్నాడు ద్వాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రికి అల్పాహారం ఆచరించి పళ్ళు కానీ ఏదైనా తీసుకోవచ్చు, లఘువుగా అల్పాహారం ఆచరించి మర్నాడు ఉదయాన్నే చక్కగా విశేషంగా బ్రాహ్మడికి స్వయం పాకం, దక్షిణ, తాంబూలాదులు అవన్నీ ఇవ్వడం ద్వారా ఏకాదశి ఉపవాస ఫలితం అనేది వస్తుంది. అటువంటి కామద ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఈ యొక్క విష్ణుమూర్తి పూజ చేసి ఆ విష్ణు అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తాను. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.